నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. రేష్మా డ్యూటీకి వెళ్ళొచ్చి కొబ్బరి కట్ చేస్తుందనమాట. ఇది కట్ చేసి మిక్సీ పట్టి పట్టుకుంటే అది ఒక 15 రోజుల వరకు అలాగే ఉంటుంది. జిగురు లేకుండా బెండకాయలను ఎలా వండుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బెండకాయ టమాటా వేసి జిగురు లేకుండా వండుకోవచ్చు అనమాట. ఈ టిప్ ఇప్పటి వరకు మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు చెప్పి ఉండరు. నేను కూడా చెక్ చేశాను, కానీ ఎక్కడ ఈ టిప్ మాత్రం మీకు చెప్పలేదు, నాకు కనిపించలేదు అసలు. మా కాలంలో అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారనమాట. అసలు జిగురు అనే మాటనే ఉండేది కాదు. ఇవి చిన్న ముక్కలా పెద్ద ముక్కలా అంటే మన ఇష్టం అనమాట. మీడియం సైజ్ అన్నా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్ద సైజులో అయినా కట్ చేయొచ్చు. కానీ నేను మీడియం సైజులో కట్ చేశానమాట. ఇది అన్నంలో కలుపుకోవడానికైనా, సైడ్ డిష్గా నంచుకోవడానికి, లేదా పుల్కాలోకి, నా ఫేవరెట్ జొన్న రొట్టెలోకైనా సరే బాగానే ఉంటుంది. మనం కట్ చేసుకున్న ముక్కలను ఒక కడాయిలో వేసుకొని, ఇంకా దాంట్లో ఆయిల్ ఏమి వేయకుండా, ఆయిల్ అది ఏమి వేయకూడదు అనమాట. వేయకుండా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి అందులోని తేమ అంతా అంటే తడి అంతా పొయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, సాల్ట్ వేసాను కాబట్టి అది కడాయి ఎలా అయిందో చూడండి ఒకసారి. ఇప్పుడు దాంట్లోని తేమ అంతా పోయిందనమాట. ఇప్పుడు మీరు దాన్ని తీసేసి వేరే కడాయిలో అయినా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం అందులోనే ముక్కలన్నీ పక్కకు జరిపి, బెండకాయ ముక్కలు అందులోనే మధ్యలో ఆయిల్ వేసేసి పోపు గింజలు అవి వేసి పోపు పెట్టానమాట. ఇప్పుడు మనం కలిపినా సరే అవి ముక్కలు ఇరగవు, సేమ్ టైం జిగురు అనేది ఉండదు. ఇప్పుడు సన్నని ముక్కలుగా తరిగిన ఒక టమాటా, తర్వాత ఒక ఉల్లిపాయను కూడా అలాగే సన్నటి ముక్కలు చేసేసి దాంట్లో వేసేసాను అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇంకా వేస్తే అన్నింటితో పాటు ఇవి కూడా టమాటా ముక్కలు కూడా మెత్తబడతాయి. అలా కాకుండా మనం పైన వేసి మూత పెట్టేసామనుకోండి, టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉండి మగ్గవు అనమాట, మెత్తబడవు. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను వేసి మూత పెట్టేసాను. అలా ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసేసి 2 స్పూన్ల కొబ్బరి పొడి, తగినంత కారము, కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. వంట చేయాలి అంటే ఫస్ట్ ఓపిక ఉండాలండి ఎవరికైనా కానీ. ఓపిక ఉన్న వాళ్ళు చేస్తేనే వంట రుచిగా ఉంటుంది. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, ఒక్కొక్కసారి సిమ్లో ఉండాలి, ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో చేయాలి. ఇవి ప్రాసెస్ అంతా తెలిసిన వాళ్ళు చేస్తే కరెక్ట్ రుచి అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా చేస్తే బెండకాయ జిగురు లేకుండా చాలా బాగా ఉంటుంది. ఈరోజు రేష్మాకు డ్యూటీ లేదని చెప్పేసి ఇల్లంతా సర్దుకుంటుంది చూడండి. ప్రతిదీ పని మనుషుల మీద మనం డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకుంటుంటే బాడీ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, మన పని మనం చేసుకున్నట్టు ఉంటుంది. మగవాళ్ళకన్నా కూడా ఆడవాళ్ళకే ఓపిక ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది మగవాళ్ళు ఉంటారండి, ప్రతి పని కూడా చేసి పెడుతుంటారు లేడీస్కి, వాళ్ళని కాదనను, కానీ చాలామంది మగవాళ్ళకు మాత్రం చాలా తక్కువ ఓపిక ఉంటుంది. ఇవన్నీ గోడల మీద ఏం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు? మా చిన్నోడు పెద్దోడు లాస్ట్ ఇయర్ అంటే చిన్నప్పుడు వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న పికాసోను చిన్నప్పుడే వాళ్ళు బయట పెట్టేసుకున్నారు ఇద్దరు. అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి వదిలేశాము. కానీ ఇప్పుడు ఈ గోడలకు పెయింట్ వేసే టైం వచ్చిందనమాట. సరేలే అని చెప్పేసి బయట మాట్లాడుకుంటే 15,000 అడిగారంట. కానీ 15,000 ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ మేము వేసుకుంటాంలే అని చెప్పేసి, రేష్మా వాళ్ళైనా మేము వేసుకుంటాము, ఏం బయట ఏం మాట్లాడుకోవద్దులే అని చెప్పేసి వాళ్ళే మొదలు పెట్టుకున్నారు పని అంతా. ఇంకా వారానికి ఒక రూమ్ వేసుకున్నా కానీ సరిపోతుంది మాకు, ఎట్లా వారంలో 2 రోజులు 3 రోజులు సెలవులే ఉంటాయి కదా, ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటే మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని ఇలా నీట్గా చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ వీళ్ళు అనుకున్నంత ఈజీగా మాత్రం కాలేదు. వారానికి ఒక రూమ్ చొప్పున వేసుకున్నా కానీ మాకు సరిపోతుంది అని చెప్పేసి అదే పనిగా ఇద్దరు వేస్తూ కూర్చున్నారు కాదు, ఫీట్లు చేస్తున్నారన్నమాట. చూశారు కదా, ఫస్ట్ చూసినప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు అది గరుకు పేపర్ కొట్టేసి ఇప్పుడు పెయింట్ వేస్తున్నారనమాట. అంటే ఫస్ట్ వైట్ వాష్ చేసి ఆ తర్వాత కలర్ వేయాలి అనేది వీళ్ళ ప్లాన్. ఒక్కొక్క చోట అయితే ఆ స్కెచ్ పెన్ మరకలు అవి ఎంత రుద్దినా పోలేదన్నమాట. సరే ఇంకేం చేస్తాం అని చెప్పేసి వాటిపైన పెయింట్నే డబల్ కోటింగ్ వేస్తే సరిపోతుందిలే అని అనుకున్నాం. ఈ వీడియో లాస్ట్ సాటర్డే సండే తీసిన వీడియో అనమాట. పిల్లలు కూడా ఇంట్లో ఉండి ఇంకా మేము కూడా ఒక హ్యాండ్ వేస్తాము అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నను గంటలో అయ్యే పనిని 2 గంటలు చేసి పెట్టారు వీళ్ళిద్దరు కలిసి.
ఇప్పుడు వైట్ పెయింట్ అనేది డబల్ కోటింగ్ వేసిన తర్వాత ఆ స్కెచ్ పెన్ మెరకలు అవి చాలా వరకు ఇంకా కనిపించలేదన్నమాట. మళ్ళీ దీనిపైన కలర్ వేయాలి. కలర్ వేయాలంటే అప్పటికి కలర్ కూడా డబల్ కోటింగ్ వేయాలంట. ఆ 15,000 మిగిల్చుకున్నది ఏమో కానీ వీళ్ళిద్దరికీ మాత్రం దూల తీరిపోతుంది. నేను మాత్రం వంట పనిలోనే ఉండిపోయాను. కంప్లీట్గా పెయింట్ కొట్టిన తర్వాత రూమ్ అనేది ఈ కలర్లోకి వచ్చిందనమాట. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.